హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల చెట్లు కొట్టద్దు పనులేం చేయొద్దని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం బగ్గనే జరిగిందనిపిస్తున్నది. సెంట్రల్ యూనివర్సిటీ ఇదివరకు ఎట్లున్నదో చాలా మందికి తెలియదు కానీ ఇప్పుడు సీఎం రేవంత్ అన్న సర్కారు చేస్తున్న పనులతోని కుల్లం మొత్తం తేట తెల్లమైంది. ఇక ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ పరిస్థితి ఎట్లున్నది ఏం కథ పురా గడుచుకున్నదమ్మా. పచ్చని చెట్లు నడమ చిన్న కుంటలతోని పక్షుల కిలకిల రావాలు శంగిన ఎగిరే జింక పిల్లలతోని కలకల్లాడిన కంచ గచ్చిబౌలీలున్న సెంట్రల్ యూనివర్సిటీ పరిస్థితి ఇప్పుడు గిట్లున్నది. యూనివర్సిటీదే అని చెప్తున్న జాగల నిన్నటిదాకా వందల కొద్ది జేసీబీలతోని చెట్లు పుట్టలను మొత్తం నేలమట్టం చేసే వరకు దాంట్లున్న పక్షులు జంతువులు మొత్తం తలోదారి పట్టినాయి. ఇగో ఇయాల పొద్దటిలే యూనివర్సిటీ బిల్డింగ్ దగ్గరకొచ్చి జింక ఎట్లా మేస్తున్నదో మీరు మంచిగా చూడుండ్రులా. ఈ జింక ఇట్లా లోపట్నే మేస్తుంటే యూనివర్సిటీకి దగ్గరలోనే ఉండే గోపనపల్లి ఎన్టీఆర్ నగర్లున్న ఓ ఇంట్లోకొచ్చిన జింక ఇట్లా అటు ఇటు తిరుగుతుంటే అక్కడోళ్ళు ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేసిండ్రు. ఇంకో జింక రోడ్ల మీదనే ఇట్లా తిరగబట్టింది. ఇగటు యూనివర్సిటీ లోపట తిరుగుతున్న ఇంకో జింక పిల్లను కుక్కలు కొరికే వరకు పాపం జీవిడిసింది. దాన్ని కాపాడనీకి దావఖానకు సుతం తీసుకుపోయిండ్రు గాని అప్పటికే దాని పానం పోయింది. అందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో 400 ఎకరాలలో యూనివర్సిటీలలో ఎలాంటి వన్యప్రాణులు లేవని చెప్పేసి బెస్ట్ ఎగ్జాంపుల్ డీర్ అనేది కుక్కలు అటాక్ చేయడం వల్ల నేలమట్టం అవ్వడం జరిగింది. చూడండి, యూనివర్సిటీ టీం కూడా యూనివర్సిటీ సెక్యూరిటీ కూడా దీన్ని రెస్క్యూ చేస్తున్నారు. 400 ఎకరాలు ఏదైతే ఉన్నాయో బుల్డౌజ్ చేయడం కారణం వల్ల డీర్లు అనేది చనిపోవడం జరుగుతుంది క్యాంపస్ లో. ఆ 400 ఎకరాల్లో ఉండాల్సిన డీర్స్ స్టూడెంట్స్ ఉన్న ప్లేస్ లోకి రావడం వల్ల క్యాంపస్ లో ఉన్న డాగ్స్ వాటిని అటాక్ చేస్తున్నాయి. ఈ జింక పానం పోయిందని తెలిసిన ఎంబట్నే కుక్కలను పట్టుకపోనీకి వ్యానును సుతం యూనివర్సిటీకి తీసుకొచ్చిర్రు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఈ జింకల గురించి ఎంపీ చామల కిరణ్ అన్న ఏం మాట్లాడిండో ఈనుండ్రి. అరే ఒరిజినల్ అడవిలోనే జింకలు కనపడతాయి. యాక్చువల్ ఒరిజినల్ జింకలు ఉన్నాయని చెప్తారు. ఉంటాయి, నెమళ్ళు ఉండొచ్చు. ఆ నెమళ్ళు ఎందుకుంటాయి అంటే అక్కడ ఓపెన్ ల్యాండ్ ఉంది. మీరు కేబీఆర్ లో పోతే కూడా నెమళ్ళు ఉంటాయి. నా చేవెళ్ళలో నాకు ల్యాండ్ ఉంది, అందులో కూడా నెమళ్ళు తిరుగుతుంటాయి నా సొంత భూమిలో. బంజారా హిల్స్ ఉన్నాయి, జూబ్లీ హిల్స్ ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే సప్పుడు వినిపించి ఈ అమ్మాయి వ్యాపారం పాడుగా మొత్తం ఆర్టిఫిషియల్ ఈ డ్రామా తట్టుకోలేకపోతున్నాం. రోజు రాత్రి మాకు కూడా పెట్టుకుంటే ఈడ ఢిల్లీలో వండుకుంటే కూడా అయ్యే సప్పుళ్ళు వస్తున్నాయి. చి ఎంపీ అయ్యుండి గింత పచ్చ అబద్ధాలు ఆడనికి సిగ్గనిపిస్తలేదా? ఇన్ని రోజులు కండ్లబడని జింకలన్నీ అడవిని మొత్తం ఆగం చేసే వరకు ఓ దిక్కు జింకలన్నీ చెట్టుకొకటి పుట్టకొకటి అన్నట్టు రోడ్ల మీదకొచ్చి తిరుగుతుంటే కూడా ఇంకా జింకల్లేవని బుకాయిస్తుంటే వీళ్ళనేమనుడు చెప్పుండ్రి. ఇంకా ఇట్లా ఎన్ని రోజులు అబద్ధాలు ఆడుకుంటా కాలం గడుపుతారని గరానికి అత్తున్నారు అక్కడి విద్యార్థులు. అబద్ధాలు ఆడినా అతికినట్టు ఉండాలే, జనాలు వింటున్నారు కదా అని కండ్ల ముంగట కనబడే వాటిని సూతం లేవంటే ఈడ కండ్లున్న కబోదులు ఎవలో ఆయనకే వాళ్ళని ఎడ్డిస్తున్నారు విద్యార్థులు. హైదరాబాద్ నడిబొడ్లో అడవి ఉందంటే ఆ కామెంట్ చేసే వాళ్ళను నేను ఒకటే అంటున్నా, వాళ్ళు ప్రాపర్ గా చదువుకున్న వాళ్ళ లేకపోతే ఎవరో పెట్టిన ఈ బొమ్మల్ని చూసి నిజంగానే హైదరాబాద్ నడిబొడ్ల అడవి ఉందని ఏమన్నా భ్రమల బతుకుతురో నాకు అర్థం కావట్లేదు. ఓ దిక్కు కండ్ల ముంగట్నే చెట్లు చేమలన్నీ జేసీబీలతోని నాశనం పట్టించి మళ్ళా హైదరాబాద్ నడి మధ్యలో అడుగున్నదని భ్రమల బతుకుతున్నారా అని ప్రశ్నిస్తున్న ఎంపీకి అసలుకు యూనివర్సిటీ గురించి ఏం తెలుసు? ఎంపీ కాబట్టి ఏం మాట్లాడినా చెల్లుతుందా అనుకుంటున్నాడా? పట్టపగటీలచ్చి అబద్ధాలు చెప్పిందే కాకుండా ఇంకా వాళ్ళు చదువుకున్నారా అని అంటున్నాడంటే ఆయనే ఏమన్నా అపర మేధావి అనుకుంటున్నాడా? ఇప్పటికైనా యూనివర్సిటీ గురించి కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడాలని బగ్గనే గరానికి అత్తున్నారు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు. ఇగటు సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలి భూముల దగ్గరికి ఓనీకి బయటి వ్యక్తులకు ప్రవేశం లేదు. సంబంధం లేనోళ్లు ఆ భూముల కాడికి ఓవద్దని సైబరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చిర్రు. ఎవలన్నా ఓతే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇగి భూ వివాదం మీద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోని కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖను మాత్రం కమిటీలో చేర్చలేదు. ఇగి కమిటీ సెంట్రల్ యూనివర్సిటీ కార్యనిర్వాహక కమిటీ, పౌర సంఘాలు, యూనివర్సిటీ విద్యార్థులు, పర్యావరణవేత్తలతోని చర్చలు చేస్తదట. చూడాలి మరి గిన్ని విమర్శలు అత్తున్నాయి కాబట్టి సర్కారు ఈ భూముల మీద ఏం నిర్ణయం తీసుకుంటదో.